రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారతదేశం ఎత్తుగడలు, ముఖ్యంగా పహల్గాం సంఘటన జరిగిన తరువాత భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, మన సైన్యము వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, దీనికి సంబంధించి పాకిస్తాన్కి ఏమీ అంతుపట్టడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రకరకాల దఫాలుగా సమావేశమవుతున్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్లతో కలిసి సమావేశమయ్యారు. వాళ్ళతో పాటు రక్షణ శాఖ సెక్రటరీ కూడా సమావేశంలో ఉన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమయ్యారు. రక్షణ మంత్రితో సమావేశమయ్యారు. మొత్తం మీద రకరకాల సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈ మీటింగ్స్లో ఏమి జరుగుతోంది అన్నటువంటి విషయము ఎక్కడ బయటకి రావడం లేదు. గతంలో అయితే మన విలేకరులకి చెవుల్లో ఊదేవాళ్ళు, సమాచారాన్ని చీట్ల రూపంలో ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ సమావేశాలు జరుగుతున్న తీరు ఏంటంటే, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రభుత్వ రహస్యాలు బయటకు రావడం ఆగిపోయింది. దాంతో మన దేశంలో ఉన్న పాక్ అనుకూల మీడియా ఏదైతే ఉందో దానికి కూడా అంతుపట్టడం లేదు. మోదీ మనసులో ఏముంది, మన సైన్యం వ్యూహం ఏమిటి అన్నది ఎక్కడ కూడా అంతుపట్టడం లేదు. ఇదంతా ఒకవైపు కొనసాగుతూ ఉండగా, ఇప్పటికే సింధు నదీ జలాలకి సంబంధించి బాగ్లీఘర్ కావచ్చును, కిషన్ గంగా కావచ్చును, లేకపోతే సలాల్ ప్రాజెక్ట్ కావచ్చు, రాట్లే ప్రాజెక్ట్ కావచ్చు, ఉలర్ తుల్లో ఉన్నటువంటి తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చును, వీటన్నిటి ద్వారా పాకిస్తాన్కి వెళ్ళే నీళ్లను ఆపివేయటం జరుగుతోంది. బాగా నీళ్లు ఆగిన తర్వాత హఠాత్తుగా ఒక్కసారి రిలీజ్ చేయడం జరుగుతోంది. అవసరమైన సమయంలో నీళ్లను కట్టేయటము, అవసరం లేని టైంలో నీళ్ళని పంప్ చేయటము. దీని ద్వారా పాకిస్తాన్ వ్యవసాయంలో ఒక రకమైనటువంటి అనిశ్చితి. రైతులకి ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే వరద రాబోతోంది, ఈ రకంగా నీళ్లు విడుదల చేస్తున్నామన్నటువంటి సమాచారాన్ని ఇవ్వవలసిన బాధ్యత ఇప్పుడు భారతదేశానికి లేదు. ఎందుకంటే ఈ ఒప్పందాన్ని అబేయన్స్లో పెట్టింది కాబట్టి. ఇది పాకిస్తాన్ ఊహించనటువంటి చర్య. ఇది దీంతో సర్వసాధారణ ప్రజానీకానికి, రైతాంగానికి ఏం జవాబు చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. పైగా మోదీ ఏర్పాటు చేస్తున్నటువంటి సిరీసెస్ ఆఫ్ మీటింగ్స్, అసలు వీటిలో ఏం జరుగుతుందన్నది ఎక్కడ కూడా బయటకు రావటం లేదు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వము సరిహద్దు ప్రాంతాలన్నిట్లోనూ యుద్ధమే గనక వస్తే, యుద్ధంలో బాంబు దాడి ఇట్లాంటిది జరిగినప్పుడు, మిసైల్ అటాక్ జరిగినప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు కానీ, అలారమ్స్ అండ్ సైరన్స్ మోగితే ఏ రకంగా స్పందించాలని కానీ 3 దఫాలుగా పూర్తి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు సరిహద్దు బంకర్లలోకి వెళ్ళిపోవడం, వాళ్ళ కోసము ప్రత్యేకంగా పౌరుల కోసం బంకర్లను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక 15-20 కుటుంబాలు ఒక బంకర్లోకి వెళ్ళిపోవడానికి వీలుగా బంకర్స్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా దాడి ఎక్కువగా జరిగినట్టయితే కొంచెం వెనక్కి వచ్చేసేందుకు, ఒక 4-5 ఊళ్ళు వెనక్కి వచ్చి సురక్షిత ప్రాంతానికి వచ్చేందుకు, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో ఒక దాడి జరిగినప్పుడు మనము ఎట్లా స్పందించాలి, ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ప్రాథమిక చికిత్స ఎలా చేయాలి, ఆ గాయపడ్డ వాళ్ళని ఏ రకంగా క్యారీ చేయాలి, వీటన్నిటికీ సంబంధించినటువంటి మాక్ డ్రిల్ భారతదేశం నిర్వహించబోతోంది మే 7వ తారీఖున. మే 7వ తారీఖున ఈ తరహా డ్రిల్స్ నిర్వహించబోతోంది అంటే దీని అర్థం ఏంటంటే, భారతదేశము పాకిస్తాన్ మీద దాడి చేయబోతోంది. పాకిస్తాన్ మీద దాడి చేయబోతోంది కాబట్టే ఈ రకమైనటువంటి ప్రతిక్రియను, రియాక్షన్ని భారత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి మొత్తం సరిహద్దు ప్రాంతాలు గుజరాత్ నుంచి మొదలుపెట్టి జమ్మూ కాశ్మీర్ వరకు అన్ని ప్రాంతాల్లోనూ ఈ రకమైనటువంటి డ్రిల్స్ జరుగుతున్నాయి. మిగతా దేశంలోని ప్రధానమైన పట్టణాలు, మిసైళ్ల కేంద్రాలు ఉన్నటువంటివి, అదేవిధంగా ఆర్థిక రాజధాని అయిన ముంబై, మిగతా పవర్ హౌసెస్ ఉన్నటువంటి చోట, వీటన్నిటిలో కూడాను కమఫ్లాజింగ్ చేసేందుకు, వాటిని గుర్తుపట్టడానికి వీలు లేకుండా వాటి యొక్క స్వరూపాన్ని మార్చేందుకు కమఫ్లాజింగ్ అంటారు. ఆ కమఫ్లాజింగ్ చేసేందుకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి మే 7వ తారీఖున దేశవ్యాప్తంగా సైరన్లు మోగడం కానీ, లేకపోతే అలారంలు మోగడం కానీ, దాని తర్వాత ప్రజలు స్క్రాంబుల్ కావడం కానీ, అంటే పరిగెత్తి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం కానీ, దానికి సంబంధించినటువంటి ఒక
విశాలమైనటువంటి మాక్ డ్రిల్ జరగబోతోంది. దీని అర్థం చాలా సుస్పష్టము. భారతదేశము యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళడానికే నిర్ణయించుకుంది. సో ఆ దిశగా అయితే ఈ దాడి ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్న విషయంలో మనకు పూర్తి స్పష్టత ఉంది. పాకిస్తాన్కి దీనికి సంబంధించినటువంటి సమాచారము రాలేదు. ఒక గుహలో దాగున్నటువంటి ఉగ్రవాది తల బయటకు పెడితే ఆ తల తెగిపోయే ప్రమాదం ఉంది, లోపల ఉంటే ఆకలితో నకనకలాడతారు. ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. సరిగ్గా ఇదే సమయానికి ఇరాన్ విదేశ వ్యవహారాల మంత్రి మన దేశంలో మే 7న రాబోతున్నారు. అయితే మన రక్షణ రంగ నిపుణులు ఏం చేస్తున్నారంటే ఇరాన్, భారత, పాకిస్తాన్ల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నంలో వచ్చినట్లయితే ఆయన్ని తక్షణం విమానం ఎక్కించి వెనక్కి పంపించాలి. ఎందుకంటే ఇరాన్, అమెరికా అది ముందు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరాన్ సలహా మనకు అక్కర్లేదు. మన భూమిని ఎలా కాపాడుకోవాలి, మన ప్రయోజనాలను ఎలా రక్షించుకోవాలో భారతదేశానికి తెలుసు. కాబట్టి ఆయన గనక భారత ఇరాన్ సంబంధాల గురించి మాట్లాడటానికి వచ్చినట్లయితే స్వాగతం. ఆయన గనక పాకిస్తాన్ పక్షాన కానీ లేకపోతే అసలు ఈ యుద్ధం వల్ల వచ్చే నష్టాలు లాభాల గురించి మాట్లాడేందుకు గనక వచ్చినట్లయితే ఆయనను ప్యాక్ ఆఫ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ఏదో ఒక పెద్ద ఘటన జరగబోతోంది. ఈ ఘటన తరువాత పాకిస్తాన్ నుంచి రియాక్షన్ ఏ రకంగా ఉంటుందన్నది కూడా భారత ప్రభుత్వము ముందస్తుగా ఊహించినట్టుగా కనపడుతోంది. పాకిస్తాన్ యొక్క రాబోయే 7-8 ఎత్తుగడలను కూడా పరిగణలోకి తీసుకుని ఫ్యాక్టరింగ్ చేసుకుని భారత ప్రభుత్వం వ్యూహరచన చేసినట్లుగా కనపడుతోంది. పాకిస్తాన్ దీనివల్ల అసలు భారతదేశం వ్యూహం ఏమిటో, భారతదేశం ఎక్కడ దాడి చేస్తుందో, ఏ ప్రాంతంలో అటాక్ ఉంటుందో అన్నది తెలియక ఇబ్బంది పడుతోంది. మరొక వైపు అంతర్గతంగా కూడా అది అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇటు ఖైబర్ పఖ్తూన్వా కానీ అటు బలూచిస్తాన్ కానీ ఈ 2 రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతోంది. పాకిస్తాన్ యొక్క బలహీన క్షణంలోనే ఈ 2 చోట్ల కూడా తిరుగుబాట్లు జరుగుతున్నాయి. భారత్తో పోలిస్తే 1965 యుద్ధము సమయంలో ఈ దేశంలో కశ్మీర్లో వాళ్ళు అల్లజడి సృష్టించబోయారు, కానీ కశ్మీరీ ప్రజలు మన వెంట నిలబడ్డారు. 1971లో పాకిస్తానీ దాడి జరిగినప్పుడు కశ్మీరీలు ఒక్కరు కూడా నోరు మీద, మనసులో ఎంత జిహాదీ భావాలున్నా కశ్మీరీలు సహజ స్వభావం పిరికిదనం సైలెంట్గా ఊరుకున్నారు. కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇంటర్నల్ సబొటాజ్ లేదు. సియాచిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇంటర్నల్ సబొటాజ్ లేదు. కాబట్టి మన దేశానికి ఉన్నటువంటి లాభము, పాకిస్తాన్కు ఉన్నటువంటి నష్టము ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్లో ఈరోజు బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వాలలో వస్తున్నటువంటి తిరుగుబాటుని ఎలా అరికట్టాలో పాకిస్తాన్కి తెలియడం లేదు. కానీ మన దేశంలో 130 మాటలు అనుకున్నా, ఎంత జిహాద్ ఇటువంటి కబుర్లు చెప్పినప్పటికీ కూడాను యుద్ధము వచ్చిన తరువాత దేశ వ్యతిరేక శక్తులు కూడా భయపడి నోరు మూసుకుని కూర్చుంటాయి. ఇది ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న తేడా. అందుకే మే 7న జరగబోయేటటువంటి ఈ మొత్తము మాక్ డ్రిల్ ఏదైతే ఉందో దాని మీద పాకిస్తాన్ పూర్తి దృష్టి పెట్టి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.